తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం ప్రజలు అర్జీలు సమర్పించారు. అనౌన్స్మెంట్ ఇచ్చిన రెవెన్యూ సిబ్బందిపై చర్య తీసుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ తరపున ప్రజా ఫిర్యాదుల సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ విన్నవించారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వందలాది మంది పేదలు తమ భృతి పోగొట్టుకుని వందలాది రూపాయలు ఖర్చు పెట్టుకుని జిల్లా కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పని లేదని వారు తెలిపారు. ఈ తప్పుడు నివేదికలపై సమగ్ర విచారణ జరిపి వీటిని పంపిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ తరపున డిమాండ్ చేస్తున్నారు. రెవెన్యూ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా రెవెన్యూ యంత్రాంగం విఫలమవుతుంది. తప్పుడు నివేదికలు ఇచ్చి సమస్యలు పరిష్కారం అయిపోయినట్టుగా నివేదికలు పంపిస్తూ ఇబ్బంది పడుతున్న పరిస్థితి అనేది ఉంది. అదే రకంగా రెవెన్యూ ఆఫీసులో పనిచేసే కొందరు ఇట్లాంటి అమాయకుల వాళ్ళని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఈరోజు కాళహస్తి మండలంలో మా సొంత గ్రామమైన అమ్మ చెరువులో చెరువు ఆక్రమణకు గురైపోయింటే ఆ చెరువు ఆక్రమణ అరికట్టండి అని చెప్పి అర్జీ పెడితే గత 2 సంవత్సరాలు 2 నెలల క్రితము అది పరిష్కారం అయినట్టు నాకు మెసేజ్ వచ్చింది. ఆ పరిష్కారం అయినట్టు చూస్తే అక్కడేమి ఆక్రమణ ఏమి తొలగించాలి, ప్రభుత్వ భూముల ఆక్రమణ అదే రకంగా ఉన్నాయి. ఇట్లా చూస్తే ఈరోజు 15,000 అర్జీలు మొత్తం కూడా ఈరోజు రెవెన్యూ సదస్సుల్లో వస్తే 98% 99% పరిష్కారం అయిపోయినట్టు ఈరోజు తప్పుడు నివేదికలు ఇచ్చారు. ఇంతమంది ఎందుకు వస్తారు ఈరోజు పరిష్కారం అయిపోయింది ఈ యొక్క కలెక్టర్ ఆఫీస్కి గ్రీవెన్సీకి ఇంతమంది ఎందుకు వస్తారు? పదే పదే పేదవాళ్ళు తిప్పించుకుంటూ ఈరోజు చాలా ఇబ్బందులు పెడుతూ చాలా అవస్థలు పెడుతూ వాళ్ళకి డబ్బులు వాళ్ళ కూలీ అన్నీ కూడా వేస్ట్ చేసేట్టుగా చేస్తున్నారు. కలెక్టర్ గారు జేసీ గారికి నేను ప్రత్యేకించి విజ్ఞప్తి చేస్తాను, మీరు ఈ యొక్క అర్జీల మీద ఎవరైతే ఇప్పుడు ఫోన్ చేయడం కాదు మొత్తం విచారణ జరపండి. ఎవరైతే తప్పుడు నివేదికలు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే కానీ సమస్యలు పరిష్కారం కావు. ఇప్పుడు మళ్ళా తెలుగుదేశం వాళ్ళు ఇంటింటికి వస్తున్నాడు, ఆడ కూడా అదే రామాయణం. ఆడ చెప్తారు మళ్ళీ ఆడకు వచ్చాడు పరిష్కారం అయిపోయిందని చెప్తారు. ఏం పరిష్కారం అయింది? ఒక సమస్య పరిష్కారం కావట్లేదు. ఆఫీసుల చుట్టూ తిరిగేది ఎక్కువైపోయింది. ఒక్కొక్క రోజు 300 400 అర్జీలు వస్తున్నాయంటే ఇంతకన్నా దారుణం ఇంకోటి ఏముంది? ఇమ్మీడియట్గా ఈ యొక్క మొత్తం కూడా పరిష్కారమైన సమస్యలు పరిష్కారమైన గ్రీవెన్స్ మీద విచారణ జరపాలి. ఆ తప్పుడు నివేదికలు ఇచ్చిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. అదే రకంగా అంజలేని అమ్మాయి ఈరోజు రెవెన్యూలో పనిచేస్తూ ఈ ఇలంగనూరు భూమిలో ఇబ్బంది పెడతా ఉంది. ఆమె మీద కూడా యాక్షన్ తీసుకోమని చెప్పి జేసీ గారికి ఫిర్యాదు చేశాం. జేసీ గారు ఆర్డీఓ కాళహస్తికి చెప్తానన్నారు. ఆయన భూమికి ఇబ్బంది లేకుండా ఆయన చాలా ఇబ్బంది పడుతున్నాడు, మానసికంగా ఆవేదన చెందుతున్నాడు, ఏమీ తెలియలేని పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి అంజలేని ఆమె ఇప్పుడు నారాయణవరంలో పనిచేస్తుంది. ఆమె గతంలో ఎయిర్పోర్ట్లో పనిచేసే సందర్భంగా రెవెన్యూ యంత్రాంగాన్ని ఒక ప్రభావితం చేసి ఆమెకు సంబంధం లేని భూమిలో వాళ్ళ అన్నదమ్ములందరూ కూడా రాయి చేసిన భూమిలో జోక్యం చేసుకుని ఇబ్బంది పడుతుంది. వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను సిపిఎం తరఫున డిమాండ్